హలో మై డియర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐను ఫుడ్స్. ఈరోజు మనం మునగాకు కారప్పొడి మేము ఎంత హైజీనిక్గా తయారు చేస్తామో ఒక షార్ట్ అండ్ క్యూట్ వీడియోలో మీకు చూపిస్తున్నాము, చూసేయండి. మునగాకు అలాగే కరివేపాకు తీసుకున్నామండి. వీటిని మేము రెమ్మలుగానే వాష్ చేసేసుకున్నాం 5-6 సార్లు వాటర్లో. వాటిని నీడలో ఆరబెట్టేసుకున్నామండి ఒక క్లాత్ మీద వేసి. అవి ఆరిపోయిన తర్వాత ఇలాగా ఎండిపోయాయి కూడా, చక్కగా ఆకులన్నీ ఈజీగా వచ్చేస్తాయి వరటానికి. ఇది క్రిస్పీగా ఎండిపోయిన తర్వాత వాటిని మేము డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం. మళ్ళీ పౌడర్ చేయడానికి ఈజీ అవుతుంది డ్రై రోస్ట్ చేస్తే. వీటిని చక్కగా డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత వీటిలో తగినంత ఎండుమిరపకాయలతో మేము వాటిని కూడా యూజ్ చేస్తాము. కారపొడికి మనం ఎండుమిరపకాయలను యూజ్ చేస్తాం కదా. వీటితో పాటుగా ధనియాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపప్పు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసామండి. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. వీటిని అన్నింటినీ కలిపి మనం మిక్సీ పట్టేద్దాము. వీటిని అన్నింటినీ ఇప్పుడు మునగాకు పౌడర్ చేసుకున్నాం కదా, అందులో కలిపేసుకుంటున్నాము. మునగాకు మన హెల్త్కి చాలా మంచిదండి. బోన్ హెల్త్కి అలాగే స్కిన్కి, హెయిర్కి కూడా చాలా మంచిది మునగాకు. సో చూడండి, గ్రీన్ కలర్లో దాని కలర్ కూడా చేంజ్ అవ్వలేదు. షేడెడ్లో ఆరబెట్టుకుంటే ఆకు కలర్ కూడా చేంజ్ అవ్వదండి. ఇంత మంచి గ్రీన్ కలరు మన కంటికి కూడా చాలా మంచిది. సో వీటన్నిటిని చక్కగా కలిపేసుకుందాము. మన కారపొడి రెడీ అయిపోయిందండి. ఈ కారపొడి మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ అయినా చేయండి. అలాగే మా ఐను ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.